నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అలా 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 అనంతంగా. రచన తాడుమేటి శ్రీదేవి గారు. ఇక కథలోకి వెళితే, కదలకుండా కూర్చోలేవు, బొంగరంలో తలాడిస్తూ ఉంటే జడలా వేస్తాను, గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసిగేమిటోయ్, పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి గాని. అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు. ఓ అబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశం? హోంవర్క్ చేయించడము చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది, మధ్య మధ్యలో పరీక్షలొకటి. అవి వాళ్లకో నాకో అర్థమై చావటం లేదు. ప్రాజెక్టులు డ్రాయింగులంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకి వస్తుంది, విసురుగా అంది సుందరి. అందుకే కదటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను, 2 చోట్ల కష్టపడలేవని. ఈ చాకిరి 10 ఉద్యోగాల పెట్టు, ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానుగెద్దు బతికయి రోత పుడుతుంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కథలు దన్నానా, చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గుల్లుమనటం, సుందరం కయ్యమనటం ఒక్కసారే జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లలు నువ్వు తిట్టుకో, ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కానీ బుద్ధులు మీ చెల్లెలివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది, ఆవిడ్ని ఏడిపించుకు తినేది కాదు. నిజం చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నట్లు అంది. అబ్బో అత్తయ్య గారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి, ఎంత బాగా చూసినా నేను పరా ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా. మీరు ఒకటి. ముక్కు చీదేసింది. చాలే, నెత్తి మీద నీళ్లకుండ ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు. స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నాని ముచ్చి వెదవ, చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం. ఎవరు పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్టర్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంట లేవు, దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయటమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును, పుడకతోనే కాని పోదు. నిండింట్లో ఇలాంటి మాటలు అనడం మీకే చెల్లింది. విసురుగా జడవేయటం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చిపెట్టుకోలేవు, అంతా అయ్యాక మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్లు. పొద్దుట్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవటమే కష్టమైపోతుంది, జీరుగా ధ్వనించింది సుందరి. ఏదో బండలెత్తినట్లు ఆపు సోపాలు పడతావు ఎప్పుడు చూసినా. ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవటం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదేను. మీరు ఆఫీసుకి వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలండి, నెట్టొచ్చింది. అలా ఆడంగి పనులు చేయటం మా ఇంటా వంట లేదు, ఏసరించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసిన నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడా మగ తేడాలు చూపించటంలోనే మీ సంస్కారం బయటపడుతుంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగ పని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లేండి, మనిద్దరికి ఇది ఎప్పుడు ఉండేదే కానీ నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు, జ్వరంగాని వచ్చిందా ఏమిటి? సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళలోకి నీరు చేరింది. చా, ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగువలు అద్దం మీద ఆవగింజల్లాంటివి.
ఎంతోసేపు నిలబవు అని అంది సుందరి. అలాగా, నేను ఇంకొకటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పిల్లల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ. సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడనా? మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనటం ఒకటి. మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిని అనాలి అసలు. మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడు అసలు ఆవిడ ఊసెందుకు? ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మా వాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాలినా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననటం దేనికి? స్పష్టంగా కనబడుతుంటే. ఇంటికి సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాదంతం చేశారు? మర్చిపోయే సంగతా? అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులెత్తినట్లు మాట్లాడుతున్నావు. మీకసలు మర్యాద మన్ను తెలిసి చస్తేగా. ఆగండక్కడ, మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు. మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాలే, ఎక్కువగా తెప్పకు, చూడలేక చస్తున్నా. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలేండి, మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘంలాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగపిల్చింది సుందరి. శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానుతాయో చెప్పలేనట్లు మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట. ఏటొచ్చి మా ఆడాళ్ళమే వెర్రి మొహాలం. ముక్కు చీదేసింది. అయ్యో బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవటం మొదలెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలం అరగలదు. కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాసు తెచ్చి టాపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడ మంచినీళ్లు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురురా. నువ్వు ఎదురు వస్తే నా పనులన్నీ జామ్ జామ్ అని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయన్నావు కదా, పార్కుకు వెళదాం. బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు. మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురుచూపులు మొదలెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగిలి ఉంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కొతకొతలాడుతుంది. తనంతట తాను పెందరాళ్లే వస్తానన్న మనిషి ఇంటి దాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా. పెళ్ళామే కదా అని లోకువా. ముందంతా కచ్చాగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో ఆనిపోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూరబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, ఏమైందండి అంది భుజం మీద చేయి వేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్లు చూస్తూ. శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చాన్నాళ్ళుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు.
పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు. దిగులు పెడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథ మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకి చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇంకా ఆలోచనలు వదిలి లేవండి. ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను. చేయి పెట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను త్వరగా పొగడొచ్చు కానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవటం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకి వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళుతున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను, నీకు పుట్టింటికి వెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాప అనపోదు. ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి? తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమి పట్టింపులు ఉండవు. అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళుతూ దారే కదా అని ఒక పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లే పోయ్, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళుతుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్లు అన్నాడు. మీరంతగా సోప్ వేయక్కర్లేదులేండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వటం లేదనే నా బాధ. ఏదో లేదు, చిన్నపిల్ల, దానికి ఇలాంటివేవీ తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడ గారు 6 నెలలు చిన్న అంతే. నేను మీకు నాపసానిలా కనబడటం, ఆవిడ చిన్న బొట్టిలా కనబడటం మామూలైపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావు? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనటానికి నా మాట ఎప్పుడు చెల్లిందని. వదిన మరదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగటమే కాదు, ఒకరికొకరు సాయము చేసుకోవాలి. మా పుట్టింటికి వెళితే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుం పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పాను అంతే, రానివ్వండి. ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారుగా, ఈ మొగుడు గారికి ఆ అర్ధమొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటుంటావు గాని నీ మనసులో ఏమీ ఉన్నదని నాకు తెలుసు సుందు. నవ్వటానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు? మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవటం నయం. అవును, ఎప్పటినుంచో నాకు డౌట్. అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంత్ గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడూ ఏదో ఒక పోట్లాట. క్వశ్చన్ మార్కు మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.